Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS and AP లాసెట్ 2021 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఉన్న సిలబస్లో 3 పార్ట్స్ ఉన్నాయి కదా. సో పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి కరెంట్ అఫైర్స్ అండ్ పార్ట్ 3 ఆర్సి. ఓకే, పార్ట్ సి వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో ఈ 3 సెక్షన్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆర్ పార్ట్ ఏబిసి ఏదైనా అనుకోండి. సో ఈ 3 సెక్షన్స్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్గా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి తెలుగులో చెప్తే అర్థమవుతుంది కాబట్టి సో తెలుగులో సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వీడియోలో మనం ఇంగ్లీష్లో సబ్ టాపిక్స్ ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చూసాము. సో మెంటల్ ఎబిలిటీ, జీకేకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసాము. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనం కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో మనం తెలుగులో ఉన్న సబ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. సో యాజ్ యూజువల్గా మనం విజేత కాంపిటీషన్, బెస్ట్ బుక్ ఫర్ లాసెట్ విజేత కాంపిటీషన్ అని మీకు సజెస్ట్ చేశాను కదా ఒక వీడియోలో. సో విజేత కాంపిటీషన్ని మనం రెఫర్ చేసుకొని ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, లీగల్ ఆర్ లా యాప్టిట్యూడ్. సో పార్ట్ సి ఉంది కదా, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అనొచ్చు, లేదా లీగల్ ఆర్ లా యాప్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. సో పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లాలో లీగల్ ఆర్ లా యాప్టిట్యూడ్ పదజాలం ఇచ్చారు, ముఖ్యమైన కొటేషన్స్ ఇచ్చారు, రాజనీతివేత్తలు వారి యొక్క అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది, లీగల్ ఆర్ లా యాప్టిట్యూడ్ పదాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యమైన కొన్ని చట్టాలు ఇచ్చారు, దెన్ భారత న్యాయ వ్యవస్థ స్వరూపం ఇచ్చారు, లీగల్ ఆర్ లా యాప్టిట్యూడ్ బ్యాంక్ బిట్ ఇచ్చారు, నెక్స్ట్ లీగల్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. సో ఇవి పార్ట్ సి కిందకి వస్తాయి. సో పార్ట్ సిలోనే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఇండియన్ పాలిటీ అనొచ్చు సింపుల్గా. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ అనే హెడ్డింగ్ కింద మనకి వేరియస్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి కూడా మనకు ప్రతి ఏటా లాసెట్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. భారత రాజ్యాంగం అభివృద్ధి, సైమన్ కమిషన్, భారత రాజ్యాంగం రచన, రాజ్యాంగ పరిషత్, భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు, భారత రాజ్యాంగ ప్రవేశిక, భారత భూభాగం, భారత యూనియన్, రాష్ట్రాల ఏర్పాటు, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఓకే, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దెన్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీసు, భారత రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం, కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్రపతి అధికారాలు, విధులు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, న్యాయ వ్యవస్థ, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం, స్థానిక ప్రభుత్వాలు, షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, జాతీయ మహిళా కమిషన్, రాజ్యాంగ సంస్థలు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, దెన్ ప్రాక్టీస్ బిట్స్. సో ప్రాక్టీస్ బిట్స్ ఫైనల్గా ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టీస్ బిట్స్ ముఖ్యంగా చూడండి, మీరు ఓన్లీ ఈ బుక్ అనే కాదు, మీ దగ్గర ఇంకా వేరే పబ్లికేషన్స్ ఏమైనా బుక్స్ ఉంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హైటెక్ విజయ రహస్య కావచ్చు, ఇంకేదైనా పబ్లికేషన్స్ బిట్ బ్యాంక్ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకవేళ అటువంటి బుక్స్ లేనట్లయితే మీరు అపార్ట్ ఫ్రమ్ విజేత కాంపిటీషన్ మీరు గూగుల్లో ఇండియన్ పాలిటీ క్విజ్ అని టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ క్విజెస్ అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంచాయి. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు కన్ఫామ్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మీడియం వర్షన్కి తెలుగు మీడియం వర్షన్కి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇంగ్లీష్ మీడియం విజేత కాంపిటీషన్ లాసెట్ గైడ్లో చూస్తే కొంచెం తేడాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో తెలుగు మీడియంలో కొన్ని టాపిక్స్ అడిషనల్గా ఇవ్వడం జరిగింది, అండ్ ఇంగ్లీష్ మీడియంలో కొన్ని టాపిక్స్ అక్కడ అడిషనల్గా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఎగ్జామ్కి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మనకు ఇక్కడ చూస్తే మనకు ఇండియన్ పాలిటీలోనే మనకు భారత
న్యాయ వ్యవస్థ స్వరూపం అని జెప్పేసి అడిషనల్‌గా తెలుగు బుక్‌లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు రాజనీతివేత్తలు అభిప్రాయాలని జెప్పేసి గూడా ఇవ్వడం జరిగింది. సో, యాప్టిట్యూడ్‌లో. సో, ఆ విధంగా కొన్ని తెలుగులో అడిషనల్‌గా ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంగ్లీష్ మీడియంలో నీతి ఆయోగ్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీసు, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీసు ఈ విధంగా కొన్ని టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నేను ఆహ్, మేబీ ఈ బుక్‌లో గూడా ఆహ్, ఎగ్జామ్‌కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా ఇచ్చారనే అనుకుంటున్నాను. నేనింకా ఆహ్, ప్రతి ఒక్క టాపిక్‌ని తెలుగు మీడియం బుక్‌లో చూడలేదు. సో, కాబట్టి మీకు ఒక అవగాహన రావడానికి నేను జెప్పాను. సో, ఈ పాయింట్ గూడా మీరు యాడ్ జేసుకోండి. సో, దెన్ మనం జనరల్ నాలెడ్జ్‌లో ఏమేమున్నాయి సబ్ టాపిక్స్ అని జూసినట్లయితే జాతీయ చిహ్నాలు, నినాదాలు, ఇచ్చిన వ్యక్తులు, ప్రదేశాలు, భౌగోళిక మారుపేర్లు, ముఖ్యమైన తేదీలు, వ్యక్తులు, బిరుదులు, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, భాషలు, ముఖ్యమైన కొన్ని దేశాల పార్లమెంటు పేర్లు, ప్రపంచంలో సర్వోత్తమైనవి, భారతదేశంలో సర్వోత్తమైనవి, ప్రపంచ ప్రథములు, భారతదేశ ప్రథములు, కొన్ని నగరాలు, రాష్ట్రాలు, దేశాల మారిన పేర్లు, ముఖ్యమైన ఆపరేషన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్న ప్రదేశాలు, నదీ తీర నగరాలు, భారత జనాభా 2011 ఓకే. ఐక్యరాజ్య సమితి ప్రముఖ పట్టణాలు, నగరాలు ప్రాముఖ్యత, ముఖ్యమైన కమిటీలు, ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు ఓకే. ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెంటర్స్, పరికరాలు, ఉపయోగాలు, అధ్యయన శాస్త్రాలు, భారతీయ సంస్కృతి, శాస్త్ర, సాంకేతిక, సమాచార విజ్ఞానం, ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ చరిత్ర, క్రోనాలజీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ సైన్స్, క్రీడారంగం, అవార్డులు, బహుమతులు, ఇండియన్ ఫ్యాక్ట్ షీట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అబ్రివేషన్స్, రవాణా వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ సమాచారం, తెలంగాణ సమాచారం, జాగ్రఫీ, ముఖ్యమైన పట్టికలు అండ్ ఫైనల్‌గా ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. సో, జనరల్ నాలెడ్జ్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న టాపిక్స్ అన్నీ గూడా తెలుగు మీడియంలో కవర్ అయ్యాయి. మిస్ అయితే ఎనీ 1 ఆర్ 2 టాపిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో, మీరు జనరల్ నాలెడ్జ్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, నేను ఆల్రెడీ చెప్పాను గదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ యొక్క టైమ్ టేబుల్‌లో లేదా షెడ్యూల్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు పార్ట్ సికి కేటాయించండి. తర్వాత మీరు పార్ట్ బి కరెంట్ అఫైర్స్‌కి కేటాయించండి. అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతుంటే మీకు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఆహ్, అందులోనే మీకు కనిపిస్తుంటాయి. మీరు చదువుతుంటారు కాబట్టి మీకు జనరల్ నాలెడ్జ్ గూడా కొంచెం కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ మీరు శ్రద్ధగా ఇన్ డెప్త్‌గా చదివినట్లయితే అని గూడా మనం జెప్పుకున్నాం. సో, ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మంచి ర్యాంక్ అయితే సాధిస్తారు. సో, ఆహ్, ఎఫర్ట్స్ అయితే ఇవ్వండి. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏలోనే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కదా! సో, మెంటల్ ఎబిలిటీలో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. కోడింగ్, డీకోడింగ్, భిన్న పరీక్ష, అనాలజీ, నంబర్ సిరీస్, రక్త సంబంధాలు, దిశానిర్దేశ ప్రశ్నలు, అనలిటికల్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ సింప్లిఫికేషన్, నంబర్ సిస్టమ్, సరాసరి, శాతాలు, లాభనష్టాలు. సో, ఈ శాతాలు, లాభనష్టాలు మనకు ఇంగ్లీష్ మెటీరియల్‌లో లేదు. దెన్ మనకు క్షేత్రమితి, ప్రాబబిలిటీ గూడా మనకి ఇంగ్లీష్ మెటీరియల్‌లో లేదు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ టెస్ట్ 1, మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ టెస్ట్ 2 ఇవ్వడం జరిగింది. సో, ప్రాక్టీస్ జేసుకోవడానికి బిట్స్ గూడా ఇవ్వడం జరిగింది. సో, మెంటల్ ఎబిలిటీ లో కూడా కొన్ని టాపిక్స్ ఆహ్, తెలుగు వెర్షన్‌కి, ఇంగ్లీష్ వెర్షన్‌కి తేడా అయితే ఉన్నాయి. సో, మీరు మెంటల్ ఎబిలిటీ గురించి కూడా అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మేజర్‌గా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి మనకు పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా, దెన్ మనకు పార్ట్ బి కరెంట్ అఫైర్స్, దెన్ పార్ట్ ఏ. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విజేత కాంపిటీషన్ బుక్ తీసుకోవచ్చు. సో, అది మీకు లాసెట్‌కి అయితే సరిపోతుంది. దాంతో పాటు మీరు లాసెట్ అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ సిలబస్ ఓకే. సిలబస్ అంతా ఫినిష్ చేసిన తర్వాతే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌కెళ్ళండి. మీరు 5 ఇయర్స్ రాసినా, 3 ఇయర్స్ రాసినా మీరు 5 ఇయర్స్ పేపర్ చూడండి, 3 ఇయర్స్ పేపర్ చూడండి. తెలంగాణ పేపరు మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పేపర్లు కూడా చూడండి. వీలైతే క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లాస్ట్ ఇయర్‌ది మినహాయించి ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఒకసారి చూడండి. మీకు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ గుర్తుంచుకోండి. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకు 30 మార్క్స్ వస్తాయి. 30 క్వెషన్స్. సో, 30 క్వెషన్స్‌లో జీకే నుంచి
15 క్వెషన్స్ రావచ్చు. మెంటల్ ఎబిలిటీ నుంచి 15 క్వెషన్స్, ఆ విధంగా 30 క్వెషన్స్ రావచ్చు. లేదా మనం లాస్ట్ ఇయర్‌ని బేస్ చేసుకొని ఒకసారి మాట్లాడుకుందాం. సో, టీఎస్ లాసెట్ 2025 ఇయర్స్ క్వెషన్ పేపర్‌లో 23 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి అడగడం జరిగింది. 7 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడగడం జరిగింది. టీఎస్ లాసెట్ 3 ఇయర్స్ 2020 క్వెషన్ పేపర్‌లో 15 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి అడగడం జరిగింది. 15 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడగడం జరిగింది. ఏపీ లాసెట్ చూస్తే 5 ఇయర్స్ వాళ్ళకి ఓన్లీ 2 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తే 28 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ అడగడం జరిగింది. సేమ్ 3 ఇయర్స్‌కి చూస్తే ఓన్లీ 2 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడగడం జరిగింది. మిగిలిన 28 కూడా మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి అడగడం జరిగింది. సో, ఇన్ని క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, ఇన్ని క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి అని మనకు లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా ఒకసారి మైండ్‌లో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో, ఇందులో నుంచి ఎన్ని క్వెషన్స్ అయినా రావచ్చు. సో, మనకు ఏపీ లాసెట్‌లో లాస్ట్ టైం నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, కోడింగ్, డీకోడింగు, నంబర్ సిరీస్ నుంచి అడగడం జరిగింది. మనకు టీఎస్ లాసెట్‌లో చూస్తే చాలా డెప్త్‌గా వెళ్ళడం జరిగింది. 3 ఇయర్స్ వాళ్ళకి ముఖ్యంగా స్పీడ్ అండ్ డిస్టెన్సు, ఇంట్రెస్టు, ప్రాఫిట్ అండ్ లాసు, పార్ట్నర్‌షిప్పు, స్క్వేర్ రూటు, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ అడగడం జరిగింది. ప్రాబబిలిటీ, సో, ప్రాబబిలిటీ కూడా అడిగారు. సింప్లిఫికేషన్స్, లాగరిథం నుంచి ఒక క్వెషన్ కూడా వచ్చింది. అదే టీఎస్ లాసెట్ 5 ఇయర్స్‌కి చూస్తే స్పీడ్ అండ్ డిస్టెన్సు, టైమ్ అండ్ లేబరు, యావరేజెస్, నెంబర్ సిరీస్ నుంచి కొన్ని క్వెషన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 7 క్వెషన్స్. సో, ఈ విధంగా జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ కూడా 30 క్వెషన్స్, 30 మార్క్స్ అయితే ఎగ్జామ్‌లో అడగడం జరుగుతుంది. సో, మీరు మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవ్రీ సండే మీరు ఒక టాపిక్ మెంటల్ ఎబిలిటీ కవర్ చేసినా కూడా మీకు మెంటల్ ఎబిలిటీ ఆల్మోస్ట్ అయిపోతుంది ఎగ్జామ్ వరకు. సో, ఆ విధంగా మీరు కొంచెం కొంచెం ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మెంటల్ ఎబిలిటీ సెక్షన్‌లో ఎస్పెషల్‌గా. సో, మెంటల్ ఎబిలిటీ వెరీ సింపుల్ అండ్ ఈజీ పార్ట్ అండి. సో, ఎగ్జామ్‌లో మీరు కొంచెం మైండ్ పెట్టినట్లయితే మెంటల్ ఎబిలిటీలో ఎన్ని క్వెషన్స్ వస్తే అన్ని క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా సాల్వ్ చేయొచ్చు. మీకు అందులో నుంచి వచ్చిన 15 క్వెషన్సో లేదో 10 క్వెషన్స్ ఎన్నొస్తే అన్ని మార్క్స్ కూడా మీకు కన్ఫర్మ్ వస్తాయి. సో, మెంటల్ ఎబిలిటీ సెక్షన్ కూడా ఒకసారి చూడండి, నెగ్లెక్ట్ చేయకండి. దెన్ కరెంట్ అఫైర్స్ పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి 30 క్వెషన్స్, 30 మార్క్స్ కదా. సో, పార్ట్ బిలో మనకు విజేత కాంపిటీషన్ కరెంట్ అఫైర్స్ లాసెట్ గైడ్ దొరుకుతుంది. లేదా మీరు డిఫరెంట్ పబ్లికేషన్స్ మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ షైన్ ఇండియా అని చెప్పేసి, లేదా యోజన అని చెప్పేసి మనకు చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి ఇంటర్నెట్‌లో కూడా చాలా పీడిఎఫ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఒకసారి హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అందులో మీకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిఫర్ చేసుకోవాలి, ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్న సోర్సెస్ ఏంటి, అన్నీ ఎవ్రీథింగ్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద సబ్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో, కవర్ స్టోరీస్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రత్యేక కథనాలు రాస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా 2020. సో, దాని మీద మొత్తం ఒక కథనం లాగా రాస్తారనమాట. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ పాలసీ అనేది, తర్వాత ఇప్పుడు ఎందుకు చేంజెస్ చేయడం జరిగింది, ఈ పాలసీని సజెస్ట్ చేసిన కమిటీ ఏంటి అని చెప్పేసి అన్నీ ఇన్ డీటెయిల్‌గా రాస్తారు. దాన్ని కవర్ స్టోరీస్ అంటాము. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు ఇస్తారు. నెక్స్ట్ పార్లమెంట్‌లో ఆమోదించబడిన బిల్లులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, అవార్డులు అండ్ విజయాలు. సో, భారతదేశం సాధించిన అవార్డ్స్ ఉంటాయి కదా. సో, ఏ రంగంలోనైనా కానివ్వండి. సో, అవన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ వార్తల్లో ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, అండ్ ఫైనల్‌గా ఏపీ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో, ముఖ్యంగా తెలంగాణ వారు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఏపీ వారు ఏపీ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. బట్ కొన్ని అంశాలు ఉంటాయి. లైక్ మనకి ఈ గవర్నెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాష్ట్రం ఏది అని చెప్పేసి అడుగుతారు. సో, ఆ విధంగా కొన్ని అంశాలు మాత్రం మీరు 2 రాష్ట్రాలయి చూడాల్సిందే కంపల్సరీ. సో, కాబట్టి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ మీద కూడా మీరు కొంచెం శ్రద్ధగా ప్రిపేర్ అయినట్లయితే 30 మార్క్స్‌కి అట్‌లీస్ట్ మీకు 22-25 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా మీరు మంచిగా అటెంప్ట్ ఇచ్చినట్లయితే 30కి 30 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా మీరు
కరెంట్ అఫైర్స్‌లో కరోనాకి సంబంధించి గూడా జూడండి. సో, నేను లాస్ట్ వీడియోలో గూడా జెప్పాను గాబట్టి ఇప్పుడు జెప్తున్నాను. సో, కరోనాకి సంబంధించి ప్రస్తుతం మనకు కరోనా పాండమిక్ నడుస్తుంది. సో, లాస్ట్ టైమ్ గూడా కోవిడ్-19 అంటే ఒక డిసీజా? వైరసా? లేదా హ్యూమన్ బీయింగా? యానిమలా? అని జెప్పేసి ఇలా అడగడం జరిగింది. సో, కరోనాకి సంబంధించిన ఆహ్, అంశాలేదైతే వార్తల్లో నిలుస్తున్నాయో లైక్ డిఫరెంట్ స్టేట్స్ లాక్‌డౌన్ విధించాయి. సో, ఫస్ట్ లాక్‌డౌన్ విధించిన రాష్ట్రం ఏంటి? ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. సో, ఆహ్, ఇటువంటి పరిస్థితుల్లో మనకు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. సో, మే 2కి మనకు రిజల్ట్స్ వస్తుంది. సో, ఏదేమైనప్పటికీ కోవిడ్-19కి సంబంధించి గూడా మీరు ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఏ ఏ రాష్ట్రాలు, ఏ ఏ అంశాలతో మనకు వార్తల్లో నిలుస్తున్నాయి అనేది మీరు ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఆహ్, అదేవిధంగా కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలైతే పాటించండి. మాస్కు, శానిటైజరు, సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటించండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.